హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనం మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనం అయితే చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టు మహాభారతంలోని ప్రముఖుల ఆవిర్భావం ఎలా జరిగింది, వాళ్ళ ఉత్పత్తి క్రమం ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మనం అన్నమాట చూసాము. ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే వారి యొక్క వృత్తాంతం అనమాట. అంటే షార్ట్ సెంటెన్సెస్లో ఎవరైతే దేవదానవుల వల్ల జన్మించారో వారి యొక్క వృత్తాంతం, అంటే వారి యొక్క చిన్న చిన్న స్టోరీస్ లైట్గా స్మాల్ లైన్స్లో చూస్తామన్నమాట. ఈ వీడియో అనేది నాకు తెలిసి షార్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే నా ల్యాప్టాప్ కూడా పనిచేయట్లేదు. సో ఈ వీడియో షార్ట్గా చూస్తాను. అంటే ఒక పార్ట్, చాలా చిన్న పార్ట్ అనమాట ఈ వీడియో. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మహావిష్ణువు గురించి ఫస్ట్ మనము స్టార్ట్ చేయడం మహావిష్ణువుతో స్టార్ట్ చేసామన్నమాట. ఆయన దేవకి వసుదేవుల వల్ల జన్మిస్తాడు. వాళ్ళిద్దరికి కుమారుడుగా అవతరిస్తారు. మళ్ళీ వసుదేవుని ఇంకొక ధర్మపత్ని రోహిణీదేవి గర్భంలో బలరాముడు జన్మించాడనమాట. అలానే శ్రీ మహాలక్ష్మి వల్ల రుక్మిణీదేవి అవతరించింది అనమాట. అలా వాళ్ళ ముగ్గురు, శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి గురించి మనకి తెలిసిందే. వాళ్ళిద్దరు వివాహం గురించి కూడా అదొక వేరే స్టోరీ. మహావిష్ణువు ఏమో శ్రీకృష్ణుడు వారిలాగా, అలాగే మహాలక్ష్మి ఏమో రుక్మిణీదేవిగా అవతరించారనమాట. ఇది వారి అవతారము. అలాగే సనత్ కుమారుడి అంశ వల్ల ప్రద్యుమ్నుడు ఉదయించాడనమాట. మళ్ళీ అప్సరో మహిళల వల్ల శ్రీహరి యొక్క 16,000 అంతఃపుర సుందరిమణులు అవతరించారు. ఇలాగా శ్రీకృష్ణుల వారి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. ఎవరు అంశం వల్ల జన్మించారనేది. వీళ్ళు మనం భాగవతంలోకి వెళ్తే వీళ్ళ గురించి కూడా మనకి చాలా డీప్గా ఉంటుంది. భారతం కాబట్టి మ్యాక్సిమం చెప్పలేము, ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కౌరవ వంశం వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాము దీంట్లో. సో అటు సైడ్ శ్రీకృష్ణుల వారి జన్మ చరిత్ర అంతా కూడా భాగవతంలో ఉంటుంది క్లారిటీగా. సో మనము మహాభారతం అవ్వగానే భాగవతాన్ని స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ చాలా సంవత్సరాలే పట్టేటుంది. చూస్తాం. ఈ టైమింగ్ చూసుకొని నేను మహాభారతం ట్వైస్ ఏ వీక్ని 2 వారాలకు ఒకసారి నుంచి వారానికి ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను. సరే, అదంతా ఎందుకు, ఈ వీడియోలో ఇదంతా చెత్తలాగా ఉంటుంది. మనము నెక్స్ట్ మిగతా వాళ్ళ గురించి కూడా చూద్దాము. నెక్స్ట్ మహాభారతంలోని మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భీష్ముడి గురించి ఇచ్చారు. ఆయన ప్రభాస వసువు తేజోభాగం వల్ల ఆయన జన్మించాడంట. తర్వాత మనము ద్రోణాచార్యుల వారి గురించి చూస్తున్నాము. ద్రోణాచార్యుల వారు బృహస్పతి చే భరద్వాజ తనయుడిగా జన్మించారనమాట. మనకి తెలిసింది కదా, బృహస్పతి ఎవరు అంటే దేవతల యొక్క గురువు. ఆయన తేజోభాగం, ఆయన మహాశక్తి వల్ల మనకు ద్రోణాచార్యుల వారు జన్మించారనమాట. మనం ద్రోణాచార్యుల గురించి మాట్లాడుకున్నాక ఆయన కుమారుడైన అశ్వత్థాముడి గురించి కూడా మాట్లాడుకోవాల్సింది. ఆయన అవతారం ఎలా జరిగింది అంటే మహాదేవుడు, అంతకుడు వీళ్ళిద్దరూ మేళవించి ఏక స్వరూపం ధరించినప్పుడు అశ్వత్థాముడు అవతరించారనమాట. ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎలా జన్మించారంటే ఏకాదశ రుద్రులు ఉన్నారు కదా, వారి వల్ల కృపాచార్యులు, సూర్యుని వల్ల కర్ణుడు, మళ్ళీ ద్వాపరాంశ వల్ల శకుని, వీళ్ళు జన్మించారనమాట. ద్వాపరాంశ అంటే నేను అనుకోవడం వచ్చేసి ద్వాపరయుగాంశం అంటే యుగానికి. ఎంతైనా మనకి మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్ శకుని వల్లే అసలు మహాభారతం యుద్ధం జరిగింది అని కూడా ఉంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ హిస్టరీ అంతా మనం ద్వాపరయుగంలో జరుగుతుంది. అసలు ఎందుకు మహాభారతం చేశారని మనం ముందు వీడియోలో చూసాం అనమాట. భూదేవి మీద భారం పెరిగిపోతుంది, దాన్ని తగ్గించడానికి చేశాము, ఈ మహాభారత యుద్ధం జరిగింది అని కూడా ఉంది కదా. అంటే దానికి ద్వాపర యుగం ఏమని చెప్తావు, ఫేట్ అనుకోవచ్చు. దానివల్ల శకుని జన్మించాడు అని భలే ఉంది కదా ఇక్కడ. ఇది ద్వాపరాంశ వల్ల శకుని జన్మించాడు అని. దాని తర్వాత ధృతరాష్ట్రుడు వచ్చేసి హంసుడు అనే గంధర్వరాజు ధృతరాష్ట్రుడిగా అవతరించారంట. మళ్ళా మతీ దేవత గాంధారి దేవిగా జన్మించింది. నెక్స్ట్ మనకి దుర్యోధనుడి గురించి ఇచ్చారు. అసలు దుర్యోధనుడు అంటే మనకు గుర్తొచ్చేదే దుర్మార్గుడు, దురాత్ముడు అని, ఇవన్నీ చాలా గుర్తొస్తాయి. ఆయన ఎలా జన్మించాడంటే కలి వల్ల జన్మించాడు అని.
మనకు తెలిసిందే ఇప్పుడు కలియుగంలో కూడా కలి యొక్క ప్రభావం వల్ల అందరూ గ్రీడీగా అయిపోయి అంతా ఎవరు సెల్ఫిష్గా అలా ఉన్నారు అని అదే కలి వల్ల దుర్యోధనుడు జన్మించాడు అని ఇక్కడ ఇచ్చారనమాట. కలి యొక్క దీనివల్లనే దుర్యోధనుడు జన్మించాడు అని. నెక్స్ట్ హిరణ్యకశిపుడి గురించి ఇచ్చారనమాట. మనకి హిరణ్యకశిపుడు అంటే అది ఇంకొక స్టోరీ గుర్తొస్తుంది. హిరణ్యకశిపుడు అంటే రాక్షసుడు. ఆయన శిశుపాలుడిగా జన్మించారనమాట. శిశుపాలుడు అంటే శ్రీకృష్ణుల వారిచే మరణిస్తారు. అదే 100 తప్పుల గురించి మనకి మాట్లాడితే శిశుపాలుడే అనమాట. ఆ 100 తప్పులు వరకు నేను వదిలేస్తానని కృష్ణుడు మాట ఇచ్చింది శిశుపాలుడి గురించే. ఆ 100 తప్పు అవగానే శిశుపాలుడిని తన విష్ణు చక్రంతో సంహరించి చేస్తాడనమాట. ఆ స్టోరీకి సంబంధించి శిశుపాలుడు. మళ్ళీ సంహ్లాదుడు శల్యుడైన అనమాట. ఇప్పుడు శల్యుడు ఎవరు అంటే మనం చూసుకున్నట్లయితే నకుల సహదేవుల యొక్క మేనమామ శల్యుడు. కానీ ఒక ట్రిక్కరీ వల్ల ఈయన పాపం దుర్యోధనుడి వైపు పోరాడాల్సి వస్తుంది, అలానే మరణించాల్సి వస్తుంది. ఈయన గురించి అందుకు చెప్తారనమాట, ఎందుకు పాండవుల సైడ్ పోరాడాల్సిన వాడు కౌరవుల సైడ్ పోరాడి ఎలా మరణిస్తాడు అని. చిన్న ట్రిక్కరీ యూజ్ చేసి ఇలా చేస్తారనమాట. అది మనం మహాభారతం యుద్ధ భాగానికి వెళ్ళినప్పుడు మనకి అది బాగా క్లారిటీగా అంటే నీట్గా విడమర్చి తెలుస్తుంది. అందుకు శల్యుడి గురించి చెప్పారనమాట. ఆయన వచ్చేసి సంహ్లాదుడు అనే దేవత వల్ల జన్మించాడు అని. అనుహ్లాదుడు దృష్టకేతువై అవతరించాడు అనమాట. ఈ క్యారెక్టర్స్ నాకు అంత ఐడియా లేదు. అంటే మహాభారతంలోకి వెళ్తే మనకి ఐడియా వస్తుంది. అందరూ మనకి ఐడియా ఉండాలని లేదు కదా. ఓకే, నెక్స్ట్ శిబి, భాస్కలుడు, ద్రుమసేన వీళ్ళు వచ్చేసి భగదత్తులై ప్రభావించారంట. నాకు వీళ్ళ గురించి కూడా ఐడియా లేదు, మనము వెళ్తేనే తెలుస్తుంది. విప్రచిత్తి జరాసంధుడైనాడు. జరాసంధుడి గురించి కూడా తెలుసు అనమాట. అదే భీముడి చేతిలో మరణిస్తాడు ఆయన జరాసంధుడు. ఆయన మామూలుగా అయితే ఆయనకి ఇమార్టాలిటీ పవరు, అది కూడా మనకి మహాభారతం యుద్ధంలో యుద్ధ భాగం కాదు, సారీ, ఎక్కడంటే పాండవులు నాకు తెలిసి అజ్ఞాతవాసంలో ఉండగా జరాసంధుడిని చంపుతారనుకుంటా. ఎస్, నాకు అలానే గుర్తుంది. కానీ ఆయన అయితే మాత్రం భీముడి చేతిలోనే మరణిస్తారనమాట. శ్రీకృష్ణ వారి యొక్క దీని కిందనే భీముడి చేతిలో మరణిస్తాడు. భీముడు కూడా చాలా కష్టపడతాడు ఆయన్ని ఓడించడానికి. అది కూడా ఇంకొక స్టోరీ, అది మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అయశ్శిరుడు, అశ్వశీర్షుడు, అయశంకుడు, గగనమూర్ధుడు, వేగవంతుడు వీళ్ళైదుగురు వచ్చేసి కైకేయ రాజులై జన్మలెత్తారనమాట. కైకేయ రాజ్యం అంటే అదే గాంధారీదేవి యొక్క రాజ్యము, మన శకుని మామ యొక్క హోమ్ గ్రౌండ్ కైకేయ రాజ్యము. ఆ రాజ్యానికి రాజులై వాళ్ళు జన్మరించారనమాట. ఇంకా నెక్స్ట్ లిస్ట్ వచ్చింది. కేతుమంతు అమితావుజుడు గాను, స్వర్భాను ఉగ్రసేనుడు గాను, జంబమహీపతి విశోకుడు గాను, అశ్వపతి కృతవర్మగాను అవతరించారన్నమాట. వీళ్ళందరూ కూడా నాకు ఐడియా లేదు. నెక్స్ట్ దాని తర్వాత వృషపర్వుడు దీర్ఘప్రజ్ఞుడు గాను, అజరుడు మల్లుడు గాను, అశ్వగ్రీవుడు రోచమానుడు గాను, సూక్ష్ముడు బృహదుడు గాను, దహుడు సేవాబిందుడు గాను, ఏకచక్రుడు ప్రతిబిందుగాను, విరూపాక్షుడు చిత్రవర్మగాను జన్మలెత్తి వీళ్ళు ప్రసిద్ధులైనారంట. వీళ్ళ గురించి కూడా నాకు ఐడియా లేదు, చూడాలి. కానీ ఈ పేర్లన్నీ మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నాను, వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి మనకి ఎప్పుడైనా ఆ స్టోరీలో మధ్యలో తగిలిందంటే ఓకే వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారా అని మనకు ఒక హింట్ వస్తుందన్నమాట. అందుకు నేను పేర్లన్నీ ఇప్పుడు చెప్తున్నాను, లేకపోతే ఏం లేదు, ఊరికనే లిస్ట్ చదవడానికి ఏముంది. అలా అని కాదు, మనకి హింట్ వస్తుంది. ఒక్కసారి వీళ్ళ పేరు మళ్ళీ ఎక్కడైనా స్టోరీలో చదివామంటే వెంటనే ఓకే అందుకు వీళ్ళ గురించి అక్కడ వచ్చింది అనేది మనము గుర్తు తెచ్చుకుంటాం అనమాట. అలా మనకి ఆ క్యారెక్టర్ అనేది బాగా గుర్తుండిపోతుంది. నాకైతే అలానే, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ శరభుడు, చంద్రుడు, అర్కుడు, మయూరుడు వీళ్ళందరూ వచ్చేసి సోమదత్తుడు, చంద్రవర్మ, ఋషికుడు, విశ్వడు అనే నామధేయాలతో వీళ్ళు ఆవిర్భవించారు. సుపర్ణుడు, రాహువు, చంద్రహంత, అశ్వుడు వీళ్ళంతా క్రోధకర్తి, క్రోధుడు, శునకుడు, అశోకుడు అనే దీంతో వీళ్ళు ఇదయ్యారు. నెక్స్ట్ భద్రహస్తుడు నందుడై జన్మించారు. నందమహారాజు గురించి అనమాట. భద్రహస్తుడు అనేవాడు నందమహారాజుగా జన్మించాడు. నందమహారాజు గురించి అనుకుంటే ఈయన దేవకి వసుదేవులకి స్నేహితుడు అనుకోవచ్చు. అది కూడా భాగవతంలోనే బాగా తెలుస్తుంది ఆయన గురించి.
నెక్స్ట్ దీర్ఘజిహ్వుడు కాశీరాజుగా జన్మించాడనమాట. ఇదంతే కాక చంద్రవిషాణుడు, బలీనుడు, జానకి పౌండ్రమత్సులై జన్మించారు. ఇది కూడా నాకు ఐడియా లేదు, చూద్దాము. వృత్తుడు మణిమంతుడైనాడంట. నెక్స్ట్ కాలపుత్రులు 8 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చేసి జయత్సేనుడు, అపరాజితుడు, నిషాదపతి, శ్రేణివంతుడు, మహోజనుడు, అభిరూపు, సముద్రసేనుడు, బృహన్ మహారాజు. వీళ్ళందరూ ఈ నామాలతో ప్రసిద్ధి చెందారు. వీళ్ళల్లో కొన్ని పేర్లు అలా గుర్తొస్తున్నాయి. ఓకే, మళ్ళీ చూద్దాము. కంసుడు వచ్చేసి కాలనేమి అంట. నాకు అర్థం కాలేదు ఇది ఏంటి అనేది. కాలనేమి అనే సాక్షాత్తుడు ఆ కంసుడిగా జన్మించాడంట. నెక్స్ట్ శిఖండి ఎవరో తెలుసు కదా. శిఖండి వల్లనే మన భీష్మాచార్యుల వారు ఓటమి అనుభవిస్తారు. ఆయన వచ్చేసి స్త్రీ పురుష స్వరూపధారైన గుహ్యకుడు, ఆయనే శిఖండిగా అవతరించారు అని ఉందన్నమాట. నెక్స్ట్ మరుద్గణాంశ వల్ల పాండు మహారాజు జన్మించాడు. మరుత్తుల తేజశక్తి భాగాల వల్ల ద్రుపద మహారాజు, సత్యకి, విరాట భూపతి వచ్చారనమాట. పాండు మహారాజు మన పాండవుల యొక్క తండ్రి, ద్రుపద మహారాజు మన ద్రౌపది యొక్క తండ్రి, సాత్యకి, విరాట భూపతి వీళ్ళు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్సే అనమాట. ఇప్పుడు ఒక చిన్న కథలాగా ఇచ్చారనమాట. ఏంటి కథ అనేది మనకి అర్థమవుతుంది. పూర్వకాలంలో మాండ్యవుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన చాలా తపోనిధి, ఘోర తపస్సు చేస్తూ ఉంటాడనమాట. ఆయన తపశక్తి కూడా చాలా ఎక్కువ. కానీ ఏమైంది, ఒకసారి అతను ఎందుకు ఏమి అని లేకుండా ఆయనకి ఒక శూలారోపణ శిక్ష అనేది విధిస్తారనమాట. అది ఏమి అంటే మరణశిక్ష అనుకోవచ్చు, మరణదండన టైపు ఆయనకి విధిస్తారనమాట. కానీ ఆయన ఏంటి అంటే ఆయన మొత్తం తపశక్తి యూజ్ చేసి ధర్మదేవతను రమ్మంటాడనమాట. ముందరికి రప్పిస్తాడు. ధర్మదేవతను రప్పించి, ధర్మదేవ, నేను ఎప్పుడు ఏ పాపము చేయలేదు, ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి ఒక తేనెటీగని ముళ్ళుతో హింసించానంతే, నా తపస్సు వల్ల అదంతా తొలగిపోయి ఉండాలి కదా అని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు అంటే ఇది ఎందుకు చేస్తారు అంటే ఆ శూలారోపణ శిక్ష అనేది చాలా వేదన కలిగించింది అనమాట ఆయనకి. పాపం అంటే చాలా క్రూరంగా ఉంటుందేమో తెలియదు మనకి. దీనివల్ల ఈయన ఈ తపస్సు అంతా క్యాన్సిల్ చేసేసి ఉండాలి కదా, ఆ పాపాన్ని ఎందుకు చేసావు, నువ్వు బ్రాహ్మణ హింస చాలా పాపం కదా అని చెప్పేసి ఆయన ధర్మదేవతను ప్రశ్నించి కోపంలో శపిస్తాడనమాట. ఏంటి అంటే నువ్వు శూద్ర గర్భంలో జన్మింతువుగా కానీ ధర్మదేవతని శపిస్తాడు. అందుకే ఆ ధర్మదేవత విదురుని రూపంలో శూద్ర గర్భంలో జన్మిస్తాడనమాట. విదురుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు పాండు మహారాజు యొక్క సోదరుడనే చెప్పుకోవచ్చు. అంటే అది ఇంకొక స్టోరీ. ధృతరాష్ట్రుడు పాండు మహారాజు వారి యొక్క జననం గురించి వచ్చినప్పుడు విదురుడి గురించి కూడా మనకి వస్తుందన్నమాట. అలానే విదురుడు ప్రైమ్ మినిస్టర్ కూడా దేనికి, వీళ్ళ కౌరవ రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్. అంటే ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు కానీ పాండు మహారాజు ఉన్నప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రిగా అంతా పరిపాలించారనమాట. నెక్స్ట్ సిద్ధి బుద్ధి దేవతలు వచ్చేసి, సిద్ధి బుద్ధి అంటే మన వినాయకుని యొక్క భార్యలు. వీళ్ళు కుంతి మాదిరి రూపాల్లో ఉద్భవించారనమాట. నెక్స్ట్ మనం పాండవుల గురించి మాట్లాడుకుందాము. అంటే అందరూ అయిపోయారు, ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీళ్ళే కదా. యమధర్మరాజు యొక్క అంశతో ధర్మరాజు జన్మిస్తాడు. నెక్స్ట్ వాయుదేవుని అంశ, ఇక్కడ వచ్చేసి పవనదేవ అంశ అన్నారు. అంటే సేమ్ వాయువుకి ఇంకొక అర్థమే కాబట్టి ఆయన వల్ల వాయుదేవ అంశ వల్ల భీమసేనుడు, దేవేంద్రుని వల్ల అర్జునుడు, అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు అవతరిస్తారనమాట. ఇలానే దృష్టజమ్నుడు అంటే ఎవరు అంటే ద్రౌపది యొక్క తమ్ముడు అనమాట. ఆయన వచ్చేసి అగ్నిదేవుడు వలన ఆవిర్భావం చెందుతాడు. నెక్స్ట్ ద్రౌపది వచ్చేసి శ్రీదేవి వల్ల ద్రౌపది ప్రభవిస్తుంది. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంతా కూడా దేవతలు దానవుల వల్ల ఎవరెవరు ఎలా ఆవిర్భవించారు అనేది మనము చూసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనము చూసామన్నమాట. ఇంకా లాస్ట్లో ఏం చెప్పారంటే ఈ యొక్క అంశాలు ఎవరి అంశ వల్ల ఎవరు జన్మించారు, ఎలా జన్మించారు, ఇవనేది ఎవరైతే తెలుసుకొని ఎవరైతే పఠిస్తారో వీళ్ళకి దేవతలు దానవుల వల్ల సకల అభీష్టాలు నెరవేరుతాయి అని ఒక చిన్న పాయింట్ లాస్ట్లో రాశారనమాట. అలా
మనకి వీరి యొక్క ఆవిర్భావ చరిత్ర మొత్తం ఎవరికి జన్మించారు అనేది ముందు వీడియోలో చూస్తే, ఎవరి అంశం వల్ల ఎవరు జన్మించారు అనేది ఈ వీడియోలో చూసామన్నమాట. అలా ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ మన మహాభారతం జర్నీని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ like and share my channel Tale Epic. Please subscribe to my channel Tale Epic. Thank you.